కరువు పీడిత మెతుకు సీమ ప్రాంతమైన హుస్నాబాద్ ప్రజల పాలిట వరప్రదాయిని కల్పవల్లి లాంటి గౌరవెల్లి ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఇప్పుడైనా మోక్షం లభిస్తుందన్న నమ్మకం ఏర్పడుతోంది. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులే తమ తొలి ప్రాధాన్యతగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెల్లికి నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఆ కరువు ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని వేచి చూస్తున్న అన్నదాతల ఆశలు ఫలిస్తాయా? నిధుల విడుదలతోనే నిర్మాణం పూర్తవుతుందా? రిజర్వాయర్ నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలేంటి? అవరోధాలను అధిగమించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా అన్న అనుమానాలు, రైతుల ఆశలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అత్యంత కరువు పీడిత ప్రాంతం ఉస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి రిజర్వాయర్. గౌరవెల్లి రిజర్వాయర్కు రాష్ట్ర ప్రభుత్వం 470 కోట్లకు పైగా నిధులు కేటాయించడంతో మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజల ఆశలు చిగురించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? ప్రాజెక్టుకున్న ప్రధాన అడ్డంకులేంటి? ప్రాజెక్టుకు ఎదురైన ప్రధాన సమస్యలేంటి? ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం అధిగమిస్తుందా? ఈ ప్రాంత ప్రజల కలలు నెరవేరుతాయా? ఉస్నాబాద్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందుతాయా? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచ్ దిస్. ఎటు చూసినా కొండలు గుంటలు, ఎక్కడో ఏరిపారేసినట్లు ఉండే మారుమూల ప్రాంతం. గుక్కెడు తాగునీటికి కూడా కష్టకాలమే. అలాంటిది ఎడారిలో ఒయాసిస్ మొలకెత్తింది. 40 ఏళ్ల క్రితం పడ్డ పునాది రాయి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ఆ కల సాకారమయ్యే టైం వచ్చింది. ఏకధాటిగా సముద్ర మట్టానికి దాదాపు 480 అడుగులు ఎత్తులో ఉండే ప్రాంతం హుస్నాబాద్. గుట్టలు రాళ్లతో నిండి ఉంటుంది. ఇక్కడి రైతాంగానికి మెట్ట పంటలే దిక్కు. అక్కడక్కడ చెరువులు, కుంటలు, బావులపై ఆధారపడి వరి సాగు జరుగుతున్నప్పటికీ అది నామమాత్రమే. అత్యంత పేదరికం ఉండే ఈ ప్రాంతంలో వలసలు కూడా ఎక్కువే. చాలామంది దుబాయ్, సూరత్, భివాండి వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లి పొట్టకూటి కోసం పనిచేసిన వారే. అలాంటిది హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలనే దాదాపు 5 దశాబ్దాల డిమాండ్. గతంలో ఇక్కడ సాగునీటి కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా మధ్యమానేరు నుంచి నీటిని తీసుకువెళ్లి గౌరవెల్లి వద్ద గుట్టల మధ్య రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించాయి అప్పటి ప్రభుత్వాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు ఓ రూపు వచ్చింది. అప్పట్లో ఈ రిజర్వాయర్ ద్వారా హుస్నాబాద్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి నీరందించేలా డిజైన్ చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయితే 1,06,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాల ఆయకట్టు ఏర్పడుతుంది. ఈ రిజర్వాయర్కు 2 ప్రధాన కాలువలు ఉండగా కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 16,000 ఎకరాలు సాగవుతాయి. గౌరవెల్లి రిజర్వాయర్ కుడి కాలువ వద్ద ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ కుడి కాలువకు సంబంధించి మొత్తం 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించేందుకు ఈ కాలువను నిర్మించారు. ఈ కాలువకు సంబంధించి ఇక్కడ 4 గేట్లు అయితే గౌరవెల్లి రిజర్వాయర్ అంతర్భాగంలో 4 గేట్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఈ గేట్లను ఎత్తి ఈ గేట్ల ద్వారా కాలువకు నీటిని విడుదల చేస్తారు. ఇక్కడ నుంచి నీరు భీమదేవరపల్లి మండలం, తర్వాత అక్కన్నపేట మండలం అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, అత్యంత ఎత్తైన ప్రాంతం కూడా. కొండలు గుట్టలతో నిండి ఉంటుంది. ఇక్కడ మెట్ట పంటలు కూడా సరిగ్గా పండని వాతావరణం ఉన్న ఏరియా ఇది. అక్కన్నపేట ప్రాంతంలోనే అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు కూడా నీరందించేందుకు ఈ కుడి కాలువను ఉపయోగిస్తారు. దీని ద్వారా కనుక నీరు వచ్చినట్టయితే ఇప్పటికీ ఒకసారి ట్రయల్ రన్ ద్వారా నీటిని ఈ కాలువకు విడుదల చేశారు. ఇక్కడి నుంచి కనుక నీరు వచ్చినట్టయితే మెట్ట ప్రాంతం ఇప్పటి వరకు నీటినే ఉంటుంది. సాగునీటిని కనీసం కళ్ళ చూడని ప్రాంతానికి నీరు వస్తే రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పేసి రైతులు ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజులలో ఈ గౌరవెల్లి రిజర్వాయర్లోని కుడి కాలువ ద్వారా అక్కన్నపేట, ఆ తర్వాత భీమదేవరపల్లి, అట్నుంచి హనంకొండ వరకు కూడా, హనంకొండ జిల్లా ఎలకతుర్తి వరకు కూడా ఇక్కడి నుంచి నీరెళ్లే అవకాశం ఉంది. 1.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి దానికి అనుసంధానంగా గండిపల్లి వద్ద కూడా ఎడమ కాలువ ద్వారా రిజర్వాయర్ నిర్మించనున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేసిన రిజర్వాయర్ పనులు శరవేగంగానే సాగాయి. గౌరవెల్లి రిజర్వాయర్లోకి నీటిని మిడ్మానేర్ ద్వారా బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గౌరవెల్లి రిజర్వాయర్లోకి పంపింగ్ చేసే విధంగా డిజైన్ చేశారు. అందుకు అనుగుణంగా వైఎస్ హయాంలో పనులు జరిగిన మొదటి డిజైన్ ప్రకారం తోటపల్లి ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో రేగొండ వద్ద గౌరవెల్లి రిజర్వాయర్కు నీరు లిఫ్టింగ్ చేస్తారు. ఇందులో 12 కిలోమీటర్ల మేర సొరంగం ఉంటుంది.
5.6 మీటర్ల వ్యాసార్థంతో 32 క్యూబిక్తో నీటిని తీసుకువెళ్లే విధంగా సొరంగం నిర్మించారు. 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల లోతుతో సర్జ్ పూల్ నిర్మాణం, 61 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 130 మీటర్ల లోతుతో పంప్ హౌస్ను నిర్మాణం చేశారు. కాల్వలు నిర్మించి రిజర్వాయర్, ఆనకట్ట, పంప్ హౌస్ కూడా నిర్మించారు. రిజర్వాయర్ పనులు 2007లో మొదలైన తర్వాత 3 ఏళ్లలోనే దాదాపు 70% పూర్తయ్యాయి. వైఎస్ మరణం తర్వాత కాస్త మందగించాయి. అదే తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవెల్లి రిజర్వాయర్ను సందర్శించిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ కెపాసిటీ పెంచేందుకు రీడిజైన్ చేయాలని ఆదేశించడంతో పనులు తిరిగి మొదటికొచ్చాయి. 1.4 టీఎంసీలు ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. అప్పటికే నిర్మించిన ఆనకట్ట ఎత్తుని పెంచాల్సి వచ్చింది. అదనపు భూసేకరణ, నిర్వాసితుల సమస్యలతో నిర్మాణం 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. వీరు నిన్న ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొందిన 437 కోట్లకు సంబంధించి కెనాల్స్కి, ఓన్లీ కెనాల్ భూసేకరణకు సంబంధించింది మరియు నిర్వాసితులకు సంబంధించిన అంశం దీంట్లో లేదు. ఎందుకనంటే దీనిలో నిన్న మంత్రి గారు మాట్లాడింది పత్రికల్లో వచ్చింది కూడా అదేవిధంగా ఉంది కనుక నిర్వాసితులకు సంబంధించిన ఒక 4-5 అంశాలు ఉన్నాయి. అవి కూడా మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. వాటిని కూడా మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తానని ఆశాభావం మాకు ఉంది. చేస్తాను కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగడం, కొత్తగా భూసేకరణతో మారిన ఆర్ఆర్ పాలసీ ప్రకారం పరిహారం ఇచ్చే విషయంలో వివాదాలు ప్రారంభమయ్యాయి. భూసేకరణ పూర్తయి నిర్మాణం ఆలస్యం కావడంతో తొలుత భూములు కోల్పోయిన వారికి కొత్త ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరే రాజకీయం ప్రారంభమైంది. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అవలంబించిన తీరు అప్పట్లో విమర్శలకు దారితీసింది. క్యాబినెట్ ఆమోదం పొంది 430 కోట్లు రిలీజ్ చేయడం అది సంతోషకరమైన విషయము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కానీ, నీటిపారుదల శాఖ మంత్రుల వర్యులకు కానీ, ఆర్థిక శాఖ మంత్రి వరకు పొన్నం ప్రభాకర్ గారి కానీ ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2007లో ఏదైతే జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు మొదలుపెట్టిరో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసే ఆలోచనతోటి ఇక్కడున్న మా మంత్రి గారు ముందుకెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో గౌరెల్లి ప్రాజెక్టు సంబంధించిన అంశం కనుక ఒకసారి ఆలోచిస్తే నిర్వాసితులకు సంబంధించిన అంశాలు మాకు కావాల్సిన పరిహారాలు ఇవ్వాలని మేము అడిగితే అర్ధరాత్రి ఏదైతే 1 గంట 2 గంటలకు కరెంటు తీసేసి కొట్టిన పాపాన ఆ ప్రభుత్వం వాళ్ళు ఒక మాట చెప్తా ఉంటారు, నానుడి ఎద్దేడిచిన వ్యవసాయం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం లేదన్న సూక్తి చెప్పారు కేసీఆర్ గత ప్రభుత్వంలో. అది ఆ తాకిడి, ఆ పాపం వాళ్ళకి తగిలి కొట్టుకుపోయారు. అంతే తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు. కొందరు నిర్వాసితులు అనుమతులు లేకుండా 8.23 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నారని, పర్యావరణానికి ఇబ్బంది అవుతుందంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రిజర్వాయర్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఆందోళనలు, వివాదాలు నడుస్తుండగానే అప్పటి ప్రభుత్వం నీటి లిఫ్టింగ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించింది. దాదాపు 80% పూర్తయిన ఈ ప్రాజెక్ట్ పాలకుల విధానాల వల్లే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారిందంటున్నారు హుస్నాబాద్ రైతులు. ఇన్ని ఏళ్ళ క్రితం చాలా ఏళ్ళ ఇది స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ అయింది, కానీ ఇంతవరకు వాటర్ నింపడం లేదు. ఇది మేము ఆశలు చాలా రోజులకు ఇది ప్రాజెక్టు, గౌరవల్లి ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇక మనకు నీళ్లకు ఏం ఇబ్బందులు లేవు, బాగా పంటలు పండుతాయనే ఆశ కొద్ది ఉన్నాం ఇన్ని రోజులు. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఇంతవరకు ఏం వర్క్ నడిచింది, కానీ ఇంతవరకు వాటర్ ఏం నింపలేదు. ఇప్పటి వరకు ఏం వాటర్ ఏం మాకేం రాలేదు. ఇప్పటికైనా త్వరలో తొందరగా వాటర్ నింపి అందరు ప్రజలకు మంచి సౌకర్యం కల్పించి వాటర్ స్టోరేజ్ కావాలి, బాయిలు చెరుకుంటల ద్వారా నీళ్లు పంపించి అన్ని పంటలకు మంచిగా ఉండాలని చూస్తున్నాం. ఆగమేఘాల మీద ట్రయల్ రన్ నిర్వహించారు తప్పితే నీరందించే కాల్వల విషయంలో, నిర్వాసితుల సమస్యల విషయంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారని కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. ప్రభుత్వం అడుగు ముందుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయిలో అవకాశం తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళు కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఎన్జిటి కేసును కూడా విత్డ్రా అయితే మరింత వేగవంతంగా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళ మాటలకు ఎందుకు చేతులు చూపిస్తే ఇవాళ ప్రజలు కానీ ప్రతిపక్షం కూడా మాట్లాడే అవకాశం ఉండబోతున్నాయి కదా. 10 సంవత్సరాల కింద నుంచి మాట్లాడిన మాటలే స్వయంగా మా ఇంట్లోనే మేము ఆయన అన్న మాట ప్రకారం కృషి చేసుకొని ఇదే పొన్నం ప్రభాకర్ గారు, ఆనంద్ నాయకులు ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి గారు కానీ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు కానీ అందరం స్వయంగా వందల రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. అక్కడ నిర్వాసితులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉరితాలతో కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? వాళ్ళు పూర్తి స్థాయిలో కార్యక్రమం నిర్వహించుంటే. తాము అధికారంలోకి వస్తే వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రిజర్వాయర్ను సందర్శించి హామీ ఇచ్చారు.
ఆ హామీని గుర్తు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులకు కేబినెట్ ఆమోదం వచ్చేలా చేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి ఏంటంటే ప్రధానంగా ఒక 3 ప్రధాన కారణాలు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం నిధుల కొరత అనేది అధిగమించినట్టే కనబడతా ఉన్నది. ఇది ఏంటంటే 470 కోట్ల రూపాయలు భూసేకరణకు సంబంధించి నిధులు అవసరం అవుతాయని చెప్పేసి తొలుత ఎస్టిమేషన్ వేశారు. దానికి అనుగుణంగానే రేవంత్ సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిడితో ఇక్కడ ఆ నిధులైతే ఒకే విడతలో మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిధులు ప్రకటించిన నేపథ్యంలోనే ప్రాజెక్టు పైన ఆశలు తిరిగి చిగురించాయి అని చెప్పవచ్చు. అయితే ఒక నిధుల వల్లనే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా, ఈ నిధుల వల్లనే ఇక్కడ నుంచి నీరు అందించవచ్చా అనంటే అది కాదు అని చెప్పేసి స్థానికులు అంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఏంటంటే ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళిన ఆ కేసు అయితే నడుస్తూ ఉన్నది. పనులను తాత్కాలికంగా ఆపేయండి, ఇక్కడ పరిహారం అందించండి, దీనికి సంబంధించి అటవీ భూమి ఎంత పోతుంది, అటవీ భూమిలో ఎటువంటి అడవులు ఉన్నాయి, ఇక్కడ ఏ వన్యప్రాణులు ఉన్నాయనేది సర్వే జరుగుతుంది అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పారు. అయితే దానికి అనుగుణంగా పనులు ఆపకుండా గత ప్రభుత్వం పనులు నిర్వహించిన నేపథ్యంలో ప్రాజెక్టులో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఎన్జిటి పెట్టింది. ఆ సీసీ కెమెరాలో ఇక్కడ పనులు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఎన్జిటి చాలా సీరియస్గా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అనేది ఒక ప్రధాన అడ్డంకిగా ఉంది. ఈ పనులు భూసేకరణ, కాలువల కోసం భూసేకరణ కావచ్చు, ఆ తర్వాత ప్రాజెక్టులో ఇంకా భూమిని సేకరించాల్సి ఉంది, కొంత నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఆ పరిహారం ఇచ్చి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులన్నింటినీ కంప్లీట్ చేసినప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అనేది ఒక ప్రధాన అడ్డంకిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కింద భూసేకరణకు సంబంధించి భూసేకరణ ఏదైతే కాలువల కోసం చేయాల్సి ఉంటుందో కాలువల కోసం చేసే భూసేకరణకు అప్పటి రేట్లు ఇస్తారా, ఇప్పటి రేట్లు ఇస్తారా, ఆ భూసేకరణకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసినట్టయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఒకటి, తర్వాత నిధుల సమస్య ఒకటి, నిధుల కొరత, నిర్వాసితుల సమస్య మరొకటి, ఆ తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కావచ్చు, ఆ తర్వాత మిగిలిన ఇవి ఏవైతే సమస్యలున్నాయో అధికారులు పాలనాపరమైన సమస్యలున్నాయో అవన్నిటిని కనుక అధిగమిస్తేనే గౌరవల్లి రిజర్వాయర్కు మోక్షం లభించే అవకాశం ఉంది. ఉస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలి ఉన్న పనుల కోసం కావాల్సిన 437 కోట్ల రూపాయల నిధులకు కేబినెట్ ఆమోదం తెలపడంతో రైతన్నలు సంతోషపడుతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి వచ్చి కొద్దిగా ఫండ్స్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ఈ పంటల కన్నా నీళ్ళు ఇస్తే అందరికీ మాకు సౌకర్యం ఉంటుందని మేము బాగా ఆశిస్తున్నాం. ఇవి జర ఇది రెండితే మాకు భూగర్భం జర అది అయిద్దని మేము ఆశపడుతున్నాం. అప్పుడు కొంచెం నీళ్ళు బాయిలకు బోర్లకు ఊతారైనాయి, ఇప్పుడు ఇంకా రింపితే ఇక స్టోరేజ్ అయిద్దని మేము ఆశపడుతున్నాం. దాన్ని ఎవరు రింపాలని ఇప్పుడు ఇదివరదాకా ఎవరు దాన్ని పట్టించుకోలే. ఇప్పుడు మన మండలానికి ఇక ఇది ఫస్ట్ కదా మంత్రి ఎవడు కూడా ఆయన ఇక ఆయన చేస్తారని మాకు ఆశ. ఈ నిధులతో రిజర్వాయర్ నుంచి వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు కాలువలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి మొత్తం 2800 ఎకరాల భూమి అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తవుతాయని, నీరొస్తుందనే ధీమా రైతుల్లో కలిగినప్పటికీ వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఆయన కాకుండా ఎంతైనా జర శ్రద్ధ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఏరియాలో మంత్రి అయిన దానికి హరీష్ రావు ఎట్లా చూసుకున్నాడో మనకు కూడా అట్లా చూసుకోవాలని ఉంటుంది కదా, ఏ ఊరు ఆ ఊరికి చూసుకోవాలని. ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికే చూసి బాగు చేసుకోవాలని ఉంటుంది కాబట్టి మన ఏరియా మంత్రి కాబట్టి మన ఏరియా బాగా డెవలప్ చేసుకోవాలని ఆశపడుతున్నాం మేము. చిత్రం ఇప్పుడు ఇక్కడ నుంచి 3-4 మండలాల దాకా అదే పోతాయి. పెండింగ్ పనులతో పాటు రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలు సర్కార్ సాల్వ్ చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర అనుమతులు లేకుండా నిర్మించారని ముంపు గ్రామమైన గుడాటిపల్లి నిర్వాసితులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో అనుమతులు వచ్చే వరకు రిజర్వాయర్ పనులు చేపట్టవద్దని అప్పుడు ప్రభుత్వానికి ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. అయినా కొంతకాలం పనులు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎన్జిటి సీన్లోకి దిగింది. పనులు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఆనకట్టపై సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ కేసు పరిష్కారమైతే తప్ప పనులు ముందుకు సాగవు. ఎన్జిటిలో కేసు పరిష్కారం అవడం ఇప్పట్లో సాధ్యమేనా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఏదైతే 2021లో వచ్చిన గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, ఆ రోజు నుంచి గత ప్రభుత్వం రాజ్యాంగం మాదే, చట్టాలు మాయే, కోర్టులు మావే అనే రీతిలో వాళ్ళు ముందుకెళ్ళారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారమే GRMB గోదావరి రివర్ మేనేజ్ బోర్డు వాళ్ళు ఈ కట్ట మీద మీరు ఎందుకు పనులు చేస్తారని చెప్పేసి సీసీ కెమెరాలు దాదాపు 7 నుంచి 8 కెమెరాలు బిగిస్తే అప్పుడు కానీ వాళ్ళు పని ఆపలేదు.
గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా దాన్ని ట్రిబ్యునల్కి వెళ్లాల్సిందే, నిర్వాసితులు రావాల్సిన పరిహారం ఇవ్వాల్సిందే, వాళ్ళు పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాల్సిందే. అనుమతులు తెచ్చుకునేంత వరకు కూడా ప్రాజెక్టు పనులు మొదలవ్వడానికి లేదు. అయితే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే ఆ కేసును ఉపసంహరించుకుంటామని నిర్వాసితులు పేర్కొంటున్నారని, వారి పరిహారాన్ని చెల్లించి పనులు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించారు. అయితే నిన్న రిలీజ్ అయినటువంటి 437 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానికి ప్రకారంగా నిర్వాసితులతో పాటు సంబంధించినటువంటి కెనాల్ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పని ఆశిస్తున్నాం. అలాగే ఈ నిర్వాసితులకు సంబంధించినటువంటి వారిపైన కూడా పెట్టినటువంటి కేసులు, వారికి మద్దతుగా నిలిచినటువంటి వారి నాయకులపైనటువంటి కేసులు కూడా ఆనాడు ప్రభుత్వం అక్రమంగా పెట్టినటువంటి కేసు కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ఈ నిర్వాసితులు వేసినటువంటి ఎన్జిటికి సంబంధించినటువంటి కేసులు కూడా స్వతహాగా విత్డ్రా అయ్యి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసే నిధులతో నిర్వాసితుల సమస్యలు పరిష్కారమై పనులకు అడ్డంకులు తొలగుతాయని భావిస్తున్నప్పటికీ ఎన్జిటి కేసు మీదే ప్రాజెక్టు పనులు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి ఉస్నాబాద్ ప్రాంతం. అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లోనూ ఉస్నాబాద్ ప్రాంతమే ముందుంటుంది. ఇక్కడ కొండలు, గుట్టలు, గిరిజన తండాలు, ఒక చిన్న చిన్న పల్లెటూర్లతో ఈ ప్రాంతం మొత్తం మెట్ట పంటలకు పెట్టింది పేరు. మెట్ట పంటలు మాత్రమే ఇక్కడ పండుతాయి. ఒక ఎడారిని, ఏమాత్రం వర్షపాతం తేడా వచ్చినా ఒక ఎడారిని తలపించే ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక వరప్రదాయనిగా గౌరవెల్లి రిజర్వాయర్ ఉంది. గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. గౌరవెల్లి రిజర్వాయర్ అనేది దాదాపు 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని చెప్పవచ్చు. తొలుత దీన్ని వరద కాలువ కింద ఇక్కడికి నీళ్లు తీసుకురావాలని మధ్యమానేరు మీదుగా శ్రీరామ్ సాగర్ నుంచి వరద కాలువను తవ్వి అక్కడి నుంచి మధ్యమానేరు మీదుగా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఉస్నాబాద్ స్టేషన్ గన్పు నియోజకవర్గాల ప్రజలకు నీరు అందించాలనేది తొలుత 4 దశాబ్దాల క్రితం ప్రతిపాదించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీన్ని జలయజ్ఞంలో భాగంగా ఇక్కడ ఒక టీఎంసీతో ఒక రిజర్వాయర్ను దాదాపుగా నిర్మించేశారు. దాదాపు 95% పనులను ఒక టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీతో ఇక్కడ నిర్మించారు. ఈ మధ్యమానేరు నుంచే వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఉస్నాబాద్ స్టేషన్ గన్పు నియోజకవర్గాల సాగుకు, ఆయకట్టుకు నీరందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాక ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత దీని సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ గౌరవెల్లి రిజర్వాయర్ని చేయాలని చెప్పేసి భావించి రీడిజైన్ చేసి తదనుగుణంగా పనులు చేపట్టారు. అంటే ఒక టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ని దాదాపు 8.3 టీఎంసీల కెపాసిటీకి తీసుకెళ్లి ఇక్కడ పనులు కూడా దాదాపు 90% పూర్తయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1 టీఎంసీ రిజర్వాయర్ ఉన్నప్పుడు చేపట్టిన కాలువల నిర్మాణాలు తప్ప కొత్త నిర్మాణాలు, అంటే అప్పటి పంపులు అవి తప్ప కొత్త అయితే ఏం జరగలేదు. ఆనకట్ట పనులు మాత్రం జరిగాయి. 8 టీఎంసీల సామర్థ్యం మేర ఉన్న ఆనకట్ట పనులు అయితే జరిగాయి. అయితే ఈ గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ నిర్వాసితుల సమస్య అనేది ప్రధానంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఆ నిర్వాసితుల సమస్య అనేది కొంతకాలం ఈ ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారింది. తర్వాత భూసేకరణ అడ్డంకిగా మారింది. ఇక్కడ ఇది ఒక సహజ సిద్ధంగా గుట్టల నడుమన ఏర్పాటు చేసిన రిజర్వాయర్. ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గానే దీన్ని ప్రభుత్వం పరిగణిస్తూ ఉన్నది. గుట్టలు అనేది ఒక ప్రధాన అసెట్. ఈడ ప్రకృతిని వాడుకొని ప్రకృతికి అనుగుణంగానే ఇక్కడ కట్టను అక్కడక్కడ నిర్మించి దాదాపు 10.5 కిలోమీటర్ల పొడవుతో ఒక ఆనకట్టను అయితే నిర్మించారు. ఇక్కడ నుంచి ఏదైతే ఆ కొత్తపల్లి దగ్గర నుంచి రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ ఏదైతే ఉందో మధ్యమానేరు నుంచి తీసుకొస్తారు. మధ్యమానేరు నుంచి తీసుకొచ్చిన తర్వాత కొత్తపల్లి ఆ రిజర్వాయర్ నుంచి ఒక 14 కిలోమీటర్ల టన్నెలు, తర్వాత మిగిలింది గ్రావిటీ కెనాల్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక తోటపల్లి దగ్గర ఒక సర్జిపూల్ అయితే నిర్మించారు. సర్జిపూల్ నిర్మించి ఆ సర్జిపూల్ ద్వారా వాటర్ని ఇక్కడికి 4 పంపుల ద్వారా వాటర్ని ఇందులోకి పంపు చేస్తారు. ఈ రిజర్వాయర్లోకి 4 పంపులని వాటర్ ఇక్కడికి పంపు చేసిన తర్వాత ఇక్కడి నుంచి గండిపల్లి రిజర్వాయర్కు, తర్వాత దీనికి ఒక 2 కుడి ఎడమ 2 కాలువలు ఉన్నాయి. 2 కాలువలకు కూడా నీరు అందిస్తారు. దాదాపు 1,06,000 ఎకరాల ఆయకట్టును ఉద్దేశించి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు డిజైనింగ్కి సంబంధించి దీనికి సంబంధించిన లోపాలతోటి, నిర్వాసితుల సమస్యలతోటి, ఇది అనేక అడ్డంకుల నడుమ ఈ ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టే సాగింది. తాజాగా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక కేసు అయితే నడుస్తూ ఉన్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అదైతే కంప్లీట్ అయితేనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది, ఇక్కడ ప్రజలకు నీళ్ళు అందుతాయని చెప్పేసి నేతలు అంటా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 470 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఆ కేటాయింపులతో పనులు పూర్తయినప్పటికీ ఎన్జిటిలో కేసు ఎప్పుడు పూర్తవుతుందనేది ప్రస్తుతం ఒక సస్పెన్స్గా మారిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, గౌరవెల్లి నుంచి.